నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాక్ టెర్రర్ నెట్వర్క్కి ఫండ్ ఎలా వస్తుంది? బట్ దీని మీద అటు గూగుల్లోను గ్రోక్లోను చాలా పెద్ద ఎత్తున ఈ సెర్చ్ నడుస్తుంది. గ్రోక్ సెర్చ్లో ఎక్కువ సంఖ్యలో దీని గురించి సెర్చ్ చేస్తున్నారు. గ్రోక్లోను గూగుల్లోను ఎలా నడుస్తుందంటే మొత్తం 5 మార్గాలు ఉన్నాయి వాళ్ళకి. పాకిస్తాన్ హ్యాస్ 5 బ్రాడ్ కేటగిరీస్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. గ్లోబల్లీ ఓరియంటెడ్, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఓరియంటేషన్ చోటు ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్ ఓరియంటెడ్, ఇండియా ఓరియంటెడ్, డొమెస్టికల్లీ ఓరియంటెడ్ అంటే దేశీయంగా, అండ్ సెక్టేరియన్ ఫైనల్గా యాంటీషియా. ఇదొక గ్రూప్. మళ్ళీ వాళ్ళకు ఉన్న ఆ జాతి మొత్తం ఒకటే అని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఉగ్రవాదులకి అంటే వాళ్ళు కూడా తేడాలు ఉన్నాయి. ఇండియా ఓరియంటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇంక్లూడ్ ఇవన్నీ ఏంటంటే లష్కర్-ఏ తోయిబా ఫార్మ్డ్ ఇన్ ద లేట్ 1980s, జైష్-ఏ మొహమ్మద్ ఫౌండెడ్ ఇన్ 2000. లష్కర్-ఏ తోయిబా 1980లో, చాలా ఓల్డ్ ఆర్గనైజేషన్ అది. జైష్-ఏ మొహమ్మద్ 2000లో. అలాగే హరకత్ ఉల్ జిహాద్ ఇస్లామీ హుజీ HUJI 1980లో ఫామ్ అయింది ఇది. అలాగే హరకత్ ఉల్ ముజాహిదీన్ HUM ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1998. అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ HM ఇది 1989. సో మొత్తం ఇండియాని ఆధారంగా చేసుకుని 5 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. ఒక స్టడీ పేపర్ ఇదంతా రివీల్ చేస్తుంది. ఆమ్స్టర్డామ్ బేస్డ్ యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్, EFSAS దీని పేరు. వాళ్ళు అకార్డింగ్ టు ఏ స్టడీ పేపర్, పాకిస్తాన్ ఆర్మీ అండ్ టెర్రరిజం అండ్ అన్హోలీ అలయన్స్ అంటే ఒక అపవిత్ర బంధం. పాకిస్తాన్ ఆర్మీకి ఉగ్రవాదానికి ఉన్న ఒక అపవిత్ర అనైతిక బంధం గురించి వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరంటే ఆర్గనైజేషన్ ఆమ్స్టర్డామ్ బేస్డ్ యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్, EFSAS. దాంట్లో వాళ్ళు ఏం రాసుకుంటూ వచ్చారంటే ఆ స్టడీ పేపర్లో, పాకిస్తాన్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఫండింగ్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. యాజ్ పర్ రిపోర్ట్స్, ది ఇయర్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ISI, పాకిస్తాన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, టువర్డ్స్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ రన్స్ బిట్వీన్ $125 to $250 million. $250 మిలియన్. తక్కువలో తక్కువ $125 million అండి. ఇంకా మ్యాక్సిమం అంటే చాలా చోట్ల ఇంకా బాంబులు పేల్చాలి, జనాల మీద గొంతులు కొయ్యాలి, గొంతులు పెసకాలి, ఇలాంటి స్కీములు పెట్టుకుంటే అది $250 million వెళ్తుందని. ఇది కాక క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారట. అంటే రిస్కీ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తే క్యాష్ ఇన్సెంటివ్స్, హై రిస్క్ ఆపరేషన్స్లో. అలాగే అండ్ గైడ్స్ని రిటైన్ చేసుకోవడం కోసం స్పెండ్ చేసేది. పోర్టర్స్, ఇన్ఫార్మర్స్, ఇలా చాలా చోట్ల పెట్టుకుంటే ఇప్పుడు మన హైదరాబాద్లో 20,000 మంది ఉన్నారు. మరి ఉత్తరే ఉంటారు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కదా నెలకింతని. చాలామంది దాంట్లో ఏంటంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఒక సగటు సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకి తక్కువలో తక్కువ 3 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుంటే దాని మించిన ఆదాయం ఈ స్లీపర్ సెల్స్కి ఉంటుంది. 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఉందంట ఆదాయం. మరి వాళ్ళు వస్తారు, తిండికి ఠికానా లేని వాళ్ళు పాకిస్తాన్లో పడేయడం కన్నా ఏదో మొత్తానికి అక్రమ మార్గాల్లో హైదరాబాద్లో జొరబడి, ఇండియాలో జొరబడి, హైదరాబాద్ అనుకుంటే పాత బస్తీలోకి వెళ్ళిపోతే రేషన్ కార్డులు పడతాయి, పాన్ కార్డులు పడతాయి, ఇంకా ఆధార్ కార్డులు పడతాయి, ఓటు హక్కు వచ్చేస్తుంది, ఒక జెండా నీడన వెనకాల నుంచి అని గట్టిగా వాయిస్ వినిపించవచ్చు, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయనొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉంటే ఇది బంగారం లాంటి ప్రాంతం హైదరాబాద్. వాళ్ళకి ఎందుకు వదులుకోండి? 20,000 మంది ఇక్కడే ఉన్నారు. భారతదేశం మొత్తం మీద 15,000 మంది మిగిలిన అన్ని రాష్ట్రాలు కలిపితే ఇక్కడే 20,000 మంది ఉన్నారు. వీళ్ళందరి జీతాల లెక్కలు అవన్నీ ఆ రిపోర్ట్లో ఒక ఆడిట్ రిపోర్ట్ లాగా ఉంది. ఈ EFSAS ఇచ్చింది, ఆమ్స్టర్డామ్ బేస్డ్ యూరోపియన్ ఫౌండేషన్ ఫర్ సౌత్ ఏషియన్ స్టడీస్. ఒక పాకిస్తాన్ ఆర్మీ వాళ్లకు టెర్రరిజంతో ఉన్న ఒక అనైతిక బంధం. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అక్రమ సంబంధం అనమాట. ఈ అక్రమ సంబంధానికి పాకిస్తాన్ దగ్గర ఏడాదికి $125 million US million నుంచి $250 US million దాకా ఖర్చు పెడుతోంది. ఇంకా ఏం రాశారంటే, అన్ ఇంటర్నల్ రిపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ మానిటరింగ్ యూనిట్. ఇది వీళ్ళకి ఒక గవర్నమెంటు, వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ మానిటరింగ్ యూనిట్, మళ్ళీ దాంట్లో ఒక ఇంటర్నల్ రిపోర్టు. నవ్వుకోవడానికి కావాల్సినంత కామెడీ దీంట్లో ఉంది. మళ్ళీ దానికి ఒక టైటిల్, నేషనల్ రిస్క్ అసెస్మెంట్ ఆన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ 2017. నేషనల్ రిస్క్ అసెస్మెంట్ ఆన్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిజం ఫైనాన్సింగ్ 2017 contains details of how terror groups are generating funds in Pakistan. ఆ రిపోర్ట్ చెప్పింది పాకిస్తాన్లో టెర్రర్ గ్రూప్స్ ఎట్లా ఫండ్స్ జనరేట్ చేసుకుంటున్నాయని. దిస్ రిపోర్ట్ వాజ్ నెవర్ మేడ్ పబ్లిక్, బట్ ఎక్సెప్ట్స్ వర్ కోటెడ్ బై నూర్ జహీద్ అండ్ మదీషా అన్వర్
ఇన్ ఎ వాయిస్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ 2017. ఈ రిపోర్ట్ ఏం బయటికి రాలా, గవర్నమెంట్ ఏమి మనం ఏం చెప్పుకున్నాం, దాని పేరు FMU ఫైనాన్షియల్ మానిటరింగ్ యూనిట్ రూపొందించిన ఈ రిపోర్ట్ని బయట పెట్టాల పాకిస్తాన్ గవర్నమెంట్. బట్ వాయిస్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ కోటెడ్ బై నూర్ జహీద్ అండ్ మదీషా అన్వర్, వీళ్ళని కోట్ చేస్తూ వాయిస్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ 2017లో పబ్లిష్ అయింది, 2017లో. ది డ్యూ ఎక్స్పోజ్డ్ ది ఫండింగ్ ఆఫ్ పాకిస్తాన్స్ టెర్రర్ గ్రూప్స్ ఇన్ ఎ రిపోర్ట్ టైటిల్డ్ పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ గెట్ రిచ్ ఫ్రమ్ క్రైమ్ అండ్ మనీ లాండరింగ్. అమృతం పోసినట్టుండదు ఇది తినటానికి టెర్రర్ గ్రూప్స్కి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇంకా ఇప్పుడే చెప్పుకున్న 3 గ్రూపులు 1980 నుంచి వాళ్ళ ప్రస్థానం, వాళ్ళ దరిద్రం, వాళ్ళ చండాలం అన్నీ దీంట్లో ఉన్నాయట. పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ గెట్ రిచ్ ఫ్రమ్ క్రైమ్ అండ్ మనీ లాండరింగ్. నేరాలు చేయడం ద్వారా, మనీ లాండరింగ్ ద్వారా వాళ్ళు ఎక్కువ తెచ్చుకుంటారట. సో ధనమూలం ఇదం పాకిస్తాన్ అర్థమైపోయింది. డబ్బుల కోసం ఎలాంటి నైత్యానికైనా దిగజారటానికి పనికొచ్చే సరుకుని వాళ్ళు ఎంచుకుంటారు, దానికి మతం రంగు పులుముతారు. వాళ్ళు రేపెట్టే నేర్పించే కాదు, రేపెట్టే ఉగ్రవాదానికి దేవుణ్ణి ఫోర్ ఫ్రంట్లోకి తీసుకొచ్చి చూపిస్తారు. నువ్వు పుట్టిందే సావటానికి, సస్తే స్వర్గానికి పోతావు. ఈ స్లోగన్ ఎక్కడ లేదు, అక్కడే ఉంటుంది, ఆ టెర్రర్ క్యాంప్స్లోనే తిరుగుతుంటుంది ఈ స్లోగన్. అకార్డింగ్ టు జహీద్ అండ్ అన్వర్, వాళ్ళిద్దరు ఏం చెప్పారంటే, వేవ్స్ ఆఫ్ క్రైమ్ ఇన్ పాకిస్తాన్ ఇంక్లూడింగ్ ఎక్స్టార్షన్, స్మగ్లింగ్ అండ్ కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్. ఎక్స్టార్షన్ అంటే విపరీతం అన్నమాట, ఇంకా పీల్చి పిండి చేసి పిప్పి చేసి మొత్తం దోచుకోవటం. స్మగ్లింగ్ చేస్తారు, కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్ కోసం కిడ్నాప్ చేస్తారు, డబ్బులు పైసల కోసం. ఆర్ మేజర్ సోర్సెస్ ఆఫ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ ఫర్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఇన్ ది కంట్రీ. ఈ 3 మేజర్ సోర్సెస్ అండి టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్కి. అసలు టెర్రర్ ఫైనాన్సింగ్ నెట్వర్క్ ఎలా ఉంటుందనేది వాళ్ళు చాలా సాకల్యంగా వివరించారు ఈ రిపోర్ట్లో. ఈ 3 ఏది, ఎక్స్టార్షను, స్మగ్లింగ్, కిడ్నాపింగ్. మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ టెర్రరిజం ఇన్ పాకిస్తాన్ ఇంక్లూడ్ ఫారిన్ ఫండింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, కిడ్నాపింగ్ ఫర్ ర్యాన్సమ్, ఎక్స్టార్షన్ ఫ్రమ్ బిజినెస్ మెన్ అండ్ వెహికల్ స్నాచింగ్. సో బళ్ళ మీద వెళ్ళే వాళ్ళ మెడల్లో చైన్లు లాక్కోవటం, ఆ కల్చర్ని వాళ్ళే ఇక్కడికి సరఫరా చేసింది, హైదరాబాద్కి, భారతదేశంలో ఉన్న మిగిలిన ప్రాంతాల్లోకి. ఒడుపుగా మహిళల మెడలో ఉండే చైన్స్, బంగారాలు ఇవి లాక్కోవటం, పీకలు కోసేయటం. ఆ పీకలు కోసే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు, ఉగ్రవాదం 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పటి నుంచి నేర్పించేస్తారు వాళ్ళు. అక్కడి నుంచి అలవాటు చేసి, తప్పు కాదు ఇది చేస్తేనే, ఇది చేసి చివరికి నువ్వు చస్తూ ఒక 100 మందిని చంపినప్పుడు నీకు స్వర్గంలో 72 మంది కన్యలతో అక్కడ స్వాగత ఏర్పాట్లు ఉంటాయని. ఇక వాడికి చిన్నప్పటి నుంచి అదే చెబుతుంటే అది నిజమే అనుకుంటాడు వాడు. ఇది క్రిస్టినా ఫెయిర్ గారు, జార్జ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, వారు కూడా మెన్షన్ చేశారు. అకార్డింగ్ టు ది 45-page కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ బై FMU. ఈ మళ్ళీ ఇలా గవర్నమెంట్ ఇంటర్నల్ రిపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ మానిటరింగ్ యూనిట్, వాళ్ళ సొంత మానిటరింగ్ యూనిట్ అంటే FMU ఫైనాన్షియల్ మానిటరింగ్ యూనిట్, ఆ ప్రభుత్వం సొంత ప్రభుత్వందే, వాళ్లే చెప్పింది 45 పేజీల రిపోర్ట్లో, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో, విచ్ ఈజ్ ఇన్ అన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిపార్ట్మెంట్ విత్ ఇన్ పాకిస్తాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. వాళ్ళకు ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంది, దాంట్లో ఇంటెలిజెన్స్ సర్వీస్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేయించుకున్నట్ట వాళ్ళ సొంత అవగాహన కోసం. ది రిపోర్ట్ విచ్ హ్యాడ్ నాట్ బీన్ రిలీజ్డ్ పబ్లిక్లీ సేస్ over 200 local and international terrorist organizations generate millions of Pakistani rupees to fund their activities. దగ్గర 200 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎయిడ్స్ వచ్చినాయి వాళ్ళకి. బిలియన్స్ ఆఫ్ పాకిస్తానీ రూపీస్ టు ఫండ్ దేర్ యాక్టివిటీస్, వాళ్ళ యాక్టివిటీస్ కోసం బిలియన్స్ ఆఫ్ రూపీస్ జనరేట్ చేస్తాయి. యాన్యువల్ ఆపరేషనల్ బడ్జెట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈస్ ఫ్రమ్ 5 million rupees to 25 million rupees పాకిస్తానీ రూపీస్లో. అంటే డాలర్స్ లెక్క వచ్చేప్పటికీ వీళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ యొక్క అంటే సరాసరి ఏడాదికి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారంటే $48,000 మిలియన్ నుంచి $2,40,000 మిలియన్ దాకా ఖర్చు పెడతారు. ది రిపోర్ట్ సెడ్ అకార్డింగ్ టు ది న్యూస్ వెబ్సైట్ విచ్ పబ్లిష్డ్ దీస్ ఎక్సెప్ట్స్. ది న్యూస్ అనే వెబ్సైట్ ఇది పబ్లిష్ చేసింది. టెర్రరిజం మానిటర్ ఆఫ్ ది జేమ్స్ టౌన్ ఫౌండేషన్ రివీల్డ్ ఇన్ December 2024 అనదర్ ఇంపార్టెంట్ ఫేసెట్ ఆఫ్ టెర్రరిస్ట్ ఫండింగ్ ఇన్ పాకిస్తాన్. జేమ్స్ టౌన్ ఫౌండేషన్ వాళ్ళకి టెర్రరిజం మానిటర్ ఒకటి ఉంది. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం అంటే 2024 డిసెంబర్లో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం టెర్రరిస్ట్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్ ఫ్రీక్వెంట్లీ యూజ్ హై డినామినేషన్ కరెన్సీ టు ఫైనాన్స్ దేర్ ఆపరేషన్స్. అంటే ఎక్కువ డినామినేషన్ 500, 1000, 2000 అలాంటివి.
Permitting a large number of high-value notes to be in circulation makes it easy for bad actors to transfer considerable amounts of money without a digital footprint, making illicit activities easier to conduct. ఈ హై డినామినేషన్ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్కి ఈజీగా ఉంటుంది, ఎవడు పెద్దగా పట్టుకోరు, అండ్ ఇలిసిట్ యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా వెసులుబాటు ఉంటుంది అని. ది రిలేటివ్లీ హై అవైలబిలిటీ ఆఫ్ సచ్ బిల్స్ ఇన్ సర్క్యులేషన్ ఇన్ పాకిస్తాన్ ఈజ్ డ్యూ టు ది కంట్రీస్ అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఇట్ యాడెడ్. ఆ దరిద్రం అంటే ఆ టెర్రరిస్ట్ మోకలు ఉన్న ఆ ప్రాంతం, దాని దేశం అంటుంటారు, పాకిస్తాన్ అని అంటుంటారు, వాళ్ళులో డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అంత బలంగా లేకపోవటం వల్ల, వీక్గా ఉండటం వల్ల ఇంకా మనీ సర్క్యులేషన్ అనేది నడుస్తుంది. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, టుండా, ఏ నటోరియస్ బాంబ్ ఎక్స్పర్ట్ ఫర్ లష్కర్-e-తోయిబా, who reportedly masterminded more than 40 bombings in India, had told the Indian law enforcement agencies after his arrest with a huge amount of Pakistani currency that large denomination bills were kings who could do anything for them. వాడు ఎవడంటే తుండా అనేవాడు లష్కర్-e-తోయిబాకి మాస్టర్ మైండ్. దగ్గర భారతదేశంలో 40 బాంబు దాడుల్ని అతను ఆర్గనైజ్ చేశాడు. వాడిని అరెస్ట్ చేసిన తర్వాత భారత్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి వాడు చెప్పింది ఏంటంటే, వాడి దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాకిస్తాన్ కరెన్సీని సీజ్ చేశారు. లార్జ్ డినామినేషన్లోనే ఉన్నాయి అవన్నీ కూడా. వాడు అంటాడు, కింగ్స్ హూ కుడ్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్, రాజులు ఏదైనా చేసుకుంటారు వాళ్ళ కోసం. పాకిస్తానీ డినామినేషన్స్ కరెంట్లీ ఇన్ సర్క్యులేషన్ ఇంక్లూడ్, అసలు ఎలాంటి పాకిస్తాన్లో కరెన్సీ ఎలా ఉంది, ఏ డినామినేషన్లో దొరుకుతుందంటే 10 రూపాయలు, 20, 50, 100, 500, 1000, 5,000 రూపాయల నోట్లు ఉన్నాయట. 2,000 లేవు, మళ్ళీ 5,000. ఇట్ ఈస్ నోట్వర్తీ దట్ పాకిస్తాన్, విచ్ మేక్స్ అప్ 3% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్, అకౌంట్స్ ఫర్ 7.1% ఆఫ్ ది వరల్డ్స్ అన్బ్యాంక్డ్ ఆడిట్స్. ఆ రిపోర్ట్లో అది కూడా చెప్పారు వీళ్ళు. ప్రపంచంలో 3వ వంతు 3% ఆఫ్ ది వరల్డ్స్ పాపులేషన్, ప్రపంచ జనాభాలో 3% ఉన్నాయి పాకిస్తాను. 7.1% ఆఫ్ ది వరల్డ్స్ అన్బ్యాంక్డ్ ఆడిట్స్, అన్బ్యాంక్డ్ అడల్ట్స్. అకౌంట్స్ ఫర్ 7.1% ఆఫ్ ది వరల్డ్స్ అన్బ్యాంక్డ్ అడల్ట్స్. అది అకౌంట్స్ ఫర్ 7.1% అనమాట. అకార్డింగ్ టు ఏ రీసెర్చ్ బ్రీఫ్ ప్రిపేర్డ్ బై ది యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ఇన్ 2023, ఇది ఎవరంటే ప్రిపేర్ చేసింది యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ 2023లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆల్దో పాకిస్తాన్స్ 2040 నేషనల్ యాక్షన్ ప్లాన్ టు కౌంటర్ టెర్రరిజం సీక్స్ టు ఎన్ష్యూర్ దట్ నో ఆర్మ్డ్ మిలిషియాస్ ఆర్ అలౌడ్ టు ఫంక్షన్ ఇన్ ద కంట్రీ, several United Nations and US designated terrorist groups continue to operate from Pakistan soil. వాళ్ళే చెప్తున్నారు. యుఎస్ కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ఇచ్చిన రిపోర్ట్ 2023లో 2014 నాటి పాకిస్తాన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అక్కడ టెర్రరిస్ట్, ఆ సాయిల్ మీద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పని చేయకూడదు, వాటిని ఎలో చేయకూడదు. కానీ చాలామంది యునైటెడ్ నేషన్స్ డిజిగ్నేట్ చేసిన టెర్రరిస్టులు, యుఎస్ డిజిగ్నేట్ చేసిన టెర్రరిస్టులు అక్కడ స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు ఆ కంట్రీలో. ఇది కాక ఇస్లామిక్ చారిటీస్ గురించి కూడా మెన్షన్ ఉంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ ది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ హ్యావ్ సెటప్ ఇస్లామిక్ చారిటీస్ యాజ్ దేర్ ఫ్రంట్స్ ఇన్ పాకిస్తాన్. మొత్తం చాలా ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఇస్లామిక్ చారిటీస్ పాకిస్తాన్లో ఏర్పాటు చేసుకున్నాయి. దీస్ చారిటీస్ ఆపరేట్ గ్లోబల్లీ, ప్రపంచవ్యాప్తంగా. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ సైడ్ హ్యాడ్ ఫండెడ్ మెనీ ఆఫ్ దీస్ చారిటీస్, ఏ రిసీట్ రిపోర్ట్ బై ది మిడిల్ ఈస్ట్ ఫోరం. దరిద్రం ఏంటంటే యుఎస్ సైడ్ అనే ప్రోగ్రామ్ క్లింటన్, ఈయన ట్రంప్ గారు వచ్చిన తర్వాత తీసేశారు కదా యుఎస్ సైడ్. ఆ ప్రోగ్రాం ద్వారా పాకిస్తాన్లో ఉన్న చారిటీలకు చాలా డబ్బులు అందినాయని చెప్పేసి మిడిల్ ఈస్ట్ ఫోరం అనే ఒక సంస్థ, యుఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్, ఇది యుఎస్లో ఉండే ఒక థింక్ ట్యాంక్ ఇచ్చిన రిపోర్ట్. ఇన్ అడిషన్ టు ది జకాత్ కలెక్షన్ ఫ్రమ్ కామన్ పీపుల్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ రంజాన్ బై దీస్ చారిటీస్ ఆర్ ఆల్సో ఫ్యూనల్ టు ఫండ్ దీస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. రంజాన్ అప్పుడు జకాత్ వసూలు చేస్తారు, అదంతా వచ్చి మళ్ళీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి వెళ్తుందని మిడిల్ ఈస్ట్ ఫోరం అనే యూఎస్ బేస్డ్ థింక్ ట్యాంక్ చెప్పింది. ఇది మనం చెప్తున్నది లేదా మనం కనుక్కున్నది కాదు, వాళ్ళు చెప్పింది. సిన్స్ 1980s పాకిస్తాన్ హ్యాస్ హ్యాడ్ ఏ సిస్టమ్ ఆఫ్ కంపల్సరీ కలెక్షన్ ఆఫ్ జకాత్. 80ల నుంచి కూడా జకాత్ కంపల్సరీ కలెక్ట్ చేయాలని, రిలయింగ్ ఆన్ ఏ స్టేట్ అడ్మినిస్ట్రేటెడ్ జకాత్ ఫండ్ అండ్ జకాత్ కౌన్సిల్స్ ఎట్ ఫెడరల్, ప్రొవిన్షియల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. ఏ లెవెల్స్లో ఈ జకాత్ వసూలు చేస్తారని చెప్పుకుంటూ వచ్చారు. ఫెడరల్, ప్రొవిన్షియల్, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో వసూలు చేస్తారు. 2024లో ది యావరేజ్ జకాత్ గివర్ పేడ్ అబౌట్ 15,000 పాకిస్తానీ రూపీస్ విత్ ఓవర్ 50 million పాకిస్తానీస్ కంట్రిబ్యూటింగ్. సగటున 2024లో చూస్తే కనుక ఒక సగటు పాకిస్తానీ 15,000 రూపాయలు పాకిస్తానీ రూపాయలు
ఆయన జకాత్ రూపంలో ఇస్తే మొత్తం ఎంతమంది ఉన్నారు? 50 మిలియన్ పాకిస్తానీస్ దీంట్లో కంట్రిబ్యూట్ చేసింది. ది టోటల్ ఫండ్స్ జనరేటెడ్ ఇన్ పాకిస్తాన్ త్రూ జకాత్ వాజ్ ఓవర్ 600 బిలియన్ పాకిస్తానీ రూపీస్ ఇన్ 2024. ఇలా వసూలు చేసింది ఎంత అంటే 600 బిలియన్ పాకిస్తాన్ రూపాయలట. ఎ లార్జ్ చంక్ ఆఫ్ దిస్ మనీ గోస్ ఫర్ ఆయిలింగ్ ద టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్డ్ బై ది పాకిస్తాన్ స్టేట్ అండ్ దేర్ ప్రాక్సీ టెర్రరిస్ట్ గ్రూప్స్. ఇదంతా ఎక్కడికి పోతుందంటే పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా దగ్గరుండి ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపులకి పోతోంది. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం అన్ఆడిటెడ్ ఖజానాలోకి పోతుంది. ఇదండి ఎలా పాకిస్తాన్ టెర్రర్ నెట్వర్క్కి ఫండ్ ఎలా వస్తుందంటే ఈ 5 మార్గాల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో ఇన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడొచ్చు.